యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా ఆశీర్వదించాను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం. బైబిల్ గ్రంథమునందు యోబుకు ఒక ప్రత్యేకత మనము చూడగలుగుతూ ఉన్నాం. యోబు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో నీతిమంతుడిగాను యథార్థవంతుడిగాను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగాను నడుస్తూ తూర్పు ప్రాంతం ఉన్నటువంటి వారిలో అతడి ధనికుడిగా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది. అయితే అన్ని విషయాలను సమృద్ధిగా నడిపించబడుతున్నటువంటి తన జీవితంలో కొన్ని శ్రమలను శోధనలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దానిని బట్టి కుటుంబమును కోల్పోయిన వాడిగాను, ఆస్తిని కోల్పోయిన వాడిగాను, పనివారిని కోల్పోయినటువంటి వాడిగాను, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి కారణమును బట్టి యోబు తర్వాత మరలా దేవుడు అతనిని అధికంగా ఆశీర్వదించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతున్నాం. యోబు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు కొన్ని సమయాలలో మన జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే అతడు నిరంతరము ఎదుర్కొన్నటువంటి శ్రమలు, శోధనలు, వాటిని బట్టి మన జీవితాల్లోనూ కూడా అలాంటి బాధలకు గురైనటువంటి సందర్భాలు మనల్ని యోబు గ్రంథంలో ఉన్నటువంటి యోబు జీవితానికి దగ్గర చేస్తున్నటువంటి అనుభవాలను మనము మన జీవితంలో చూడగలుగుతూ ఉంటాం. అయితే యోబు దేవుని వలన మరలా జ్ఞాపకం చేసుకోబడిన వాడై అతడు అధికంగా ఆశీర్వదించబడినట్లుగా వాక్య లేఖనం తెలియజేస్తూ ఉన్నది. యోబు మరలా అధికంగా ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటంటే అతని యొక్క జీవిత కాలంలో పరీక్ష సమయంలో అనేక శోధనలు తను ఎదుర్కొని ఉండగా పరీక్షలో నిలిచినటువంటి వాడిగా ఉన్నాడు. విశ్వాసంలో నిలిచినటువంటి వాడుగా ఉన్నాడు. నిరీక్షణలో నిలిచినటువంటి వాడుగా ఉన్నాడు. మన జీవితాలను కూడా దేవుని యొక్క ఆశీర్వాదం అధికంగా మనం పొందుకోవడానికి నీ జీవితంలో అనుభవిస్తున్నటువంటి శ్రమల మధ్యలో, శోధన మధ్యలో, అన్నిటితో కూడినటువంటి అనుభవాలు ఉందా నడిపించబడుతున్న సమయాల్లో ఆ పరీక్ష కాలంలో నువ్వు నిలిచి ఉన్నావు. చాలామంది పడిపోయినటువంటి వారుగా, దేవునికి దూరమైనటువంటి వారుగా, ప్రార్థనకు దూరమైనటువంటి వారుగా ఉంటారు. అలాగిన యోబులే పరీక్ష సమయంలో నిలిచినటువంటి వాడుగా, తన జీవితంలో విశ్వాసంలో నిలిచినటువంటి వాడుగా, నా దేవుడు నన్ను విడిచిపెట్టడం, ఈ లోకంలో ఇవన్నీ కూడా శాశ్వతమైన వాడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని, ఏది ఉన్నా లేకపోయినా దేవుని స్తుతిస్తూ విశ్వాసంలో పడిపోకుండా నిలిచినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాక నిరీక్షణలో నిలిచినటువంటి వాడుగా ఉన్నాడు. అనగా ఈరోజు కోల్పోయిన దేవుడు రేపు అనేటువంటి దినమున దేవుడు నాకు దయచేస్తాడు. ప్రతి దినము దేవుని యొక్క కృప చేత నూతనంగా మార్చబడుతుందనేటువంటి నిరీక్షణ కలిగినటువంటి వాడిగా ఆ యొక్క నిరీక్షణలో నిలిచి ఉన్నాడు. కాబట్టి తన జీవితంలో అధికంగా యెహోవా వలన ఆశీర్వాదమును పొందాడు. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, యోబు వలె నీ జీవితంలో శ్రమలను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి సమయాల్లో, నష్టపోయిన పరిస్థితులు, బాధతో కూడినటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి సమయాల్లో నీ జీవితంలో ఈ 3 విషయాల్లోనూ నువ్వు నిలిచేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. పరీక్ష సమయంలో నిలిచినటువంటి వ్యక్తిగా, విశ్వాసంలో నిలిచినటువంటి వ్యక్తిగా, నిరీక్షణలో నిలిచినటువంటి వ్యక్తిగా నీవు ఉండగలిగితే గనక దేవుడు నిన్ను దర్శించి నీ నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుని కృప ఆశీర్వాదమును నీకు అనుగ్రహించి విస్తరింపజేస్తాడు. అధికంగా దీవెనకరమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తాడు. అతి కృప ప్రభువు అనుగ్రహించి నడిపించుగా. ఆమేన్.